బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే ఈ విజయాల మధ్యలోనే ఆయన పేరు ఓ వివాదంలో వినిపిస్తోంది. దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ తెరకెక్కిస్తున్న డాన్ 3 ప్రాజెక్టుకు మొదట అంగీకరించి తర్వాత తప్పుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో రణ్వీర్ పై ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఫాయిస్ నిషేధం విధించిందనే వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఫాయిస్ అంటే ఏమిటి? ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ భారత సినిమా, టెలివిజన్ రంగాల్లో పనిచేసే కార్మికులు, సాంకేతిక నిపుణుల అతిపెద్ద సంఘాల్లో ఒకటి. 1958లో ముంబైలో స్థాపించబడిన ఈ సంస్థలో సుమారు 5 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఈ సంఘంలో స్పాట్ బాయ్స్, లైట్మెన్, మేకప్ ఆర్టిస్టులు, స్టంట్ ఆర్టిస్టులు, డాన్సర్లు, ఎడిటర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, జూనియర్ ఆర్టిస్టులు తదితరులు సభ్యులుగా ఉంటారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, వేతన సమస్యల పరిష్కారం, భద్రతా ప్రమాణాల అమలు వంటి అంశాలపై ఈ సంస్థ పనిచేస్తుంది. రణ్వీర్ పై నిషేధం విధించడానికి కారణమేంటి? బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం 2023లో డాన్ 3 చిత్రానికి రణ్వీర్ సింగ్ హీరోగా ప్రకటించారు. అయితే షూటింగ్ ప్రారంభానికి ముందే ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. దీంతో నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కోసం సుమారు 45 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై నిర్మాణ సంస్థను ఆశ్రయించగా సమస్య పరిష్కారంలో రణ్వీర్ సహకరించలేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనంతరం ఆయనతో పని చేయవద్దని పరిశ్రమకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఈ బ్యాన్ నిజంగా అమల్లోకి వస్తుందా? ఈ వివాదంతో రణ్వీర్ కెరీర్కు ముప్పు ఏర్పడిందా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. అయితే ఫాయిస్ ఒక కార్మిక సంఘం మాత్రమే. ఇది ప్రభుత్వ సంస్థ కాదు. అందువల్ల చట్టపరంగా ఏ నటుడిపైనా నేరుగా నిషేధం విధించే అధికారాలు దీనికి లేవు. అయితే సినిమా నిర్మాణంలో పెద్ద సంఖ్యలో టెక్నీషియన్లు, కార్మికులు కీలక పాత్ర పోషిస్తారు. ఒకవేళ ఫాయిస్ సభ్యులు రణ్వీర్ సినిమాల్లో పనిచేయడానికి నిరాకరిస్తే షూటింగ్ షెడ్యూళ్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్ ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు. మరోవైపు చాలా మంది నటులు నేరుగా ఫాయిస్ సభ్యులు కాకుండా సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వంటి నటుల సంఘాలకు అనుబంధంగా ఉంటారు. అందువల్ల కేవలం ఫాయిస్ నిర్ణయంతో ఒక స్టార్ నటుడి కెరీర్ పూర్తిగా ఆగిపోవడం సాధారణంగా జరగదు. చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఈ వివాదం మధ్యలోనే రణ్వీర్ సింగ్ ఇటీవల చాముండేశ్వరిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. కర్ణాటక దేవతలను అవమానించారనే ఆరోపణల నుంచి ఇటీవల ఆయనకు ఉపశమనం లభించడంతో ఆలయాన్ని సందర్శించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్లో మీడియా ఈ నిషేధం అంశంపై ప్రశ్నించగా రణ్వీర్ స్పందించలేదు. వృత్తిపరమైన అంశాలపై పరస్పర గౌరవంతో చర్చలు జరగాలనే ఉద్దేశంతోనే ఆయన మౌనం పాటించారని ఆయన ప్రతినిధి తర్వాత వెల్లడించారు. నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు. ఈ అంశంపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రణ్వీర్ వరుస విజయాలను చూసి కొందరు కావాలనే లక్ష్యంగా చేసుకున్నారని అభిమానులు అంటున్నారు. మరోవైపు ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సినిమా నుంచి వైదొలగితే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని, అందుకే బాధ్యత వహించాల్సిందేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రణ్వీర్ సింగ్, నిర్మాణ సంస్థ మధ్య రాజీ కుదురుతుందా లేదా అన్నదానిపైనే ఈ వివాదం భవిష్యత్తు ఆధారపడి ఉంది.